ఈ రోజున రౌడీ షీటర్ అయినటువంటి వైసీపీ నాయకుడు మహానంద్ రెడ్డి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఒక రౌడీ షీటర్ కాబట్టే పోలీసు అధికారులు చట్టబద్ధంగా ఎవరైతే కేసుల్లో ఉంటారో, ఎవరైతే రౌడీ షీటర్గా నమోదైంటారో వాళ్ళని స్టేషన్కి పిలిపించి ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. అదే కోణంలోనే నిన్ను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి 110 పోలీస్ స్టేషన్లో సిఐ గారు నిన్ను మాట్లాడడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఉంటుందని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు నువ్వు ఇంత రౌడీ షీటర్గా నమోదైనప్పటి నుంచి పోలీస్ స్టేషన్కి ఎన్ని రోజులు నువ్వు పోలేదు? నీకు తెలీదా? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడే నువ్వు అదే పోలీస్ స్టేషన్కి నువ్వు పోయిన కాలాలు లేవా? ఈరోజే నీకు దగ్గుబాటి ప్రసాద్ గారు నీకు గుర్తుకొచ్చారా? మరి ఏదో హత్య చేశారని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు. మీ వ్యక్తిగత కక్షల వల్ల మరి చనిపోయిన ప్రసాద్ రెడ్డి గారు మీరు చేసుకున్న మీ ఊర్లో చేసుకున్నటువంటి వ్యక్తిగత తగాదాల వల్ల మరి అక్కడ మీరు అందరూ కలిసి బీసీ నాయకులు అయినటువంటి వాళ్ళని హత్య చేస్తే మరి వాళ్ళు మీ మీద కక్ష సాధింపుతో ప్రతీకారం తీసుకున్నారో మరి ఏం మాకు అర్థం కావడంలే. మరి హత్య చేసినప్పుడు మరి దాంట్లో కూడా ఎమ్మెల్యే గారి పాత్ర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నావు. కొంచెమన్నా తెలివి ఉందని నీకు మహానంద్ రెడ్డి అని చెప్తూ అడుగుతున్నా. చట్టబద్ధంగా ఆ కేసులో ఆ రోజు ఎంపీపీగా దగ్గుబాటి ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి మరి ఆ రోజు ఈ కేసు సంబంధం లేదని చెప్పేసి పోలీసు అధికారులు అదేవిధంగా కోర్టు ద్వారా కూడా ఆ రోజు తెలపడం జరిగింది. మరి ఈరోజు నాకేమైనా జరిగితే దానికి అనంతపురం ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలి, తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి, పోలీసు అధికారులు బాధ్యత వహించాలని చెప్పేసి మాట్లాడుతున్నావు. దగ్గుబాటి ప్రసాద్ గారు ఆలోచన చేసింటే నువ్వు ఈరోజు అనంతపురం టౌన్లో నగరంలో స్వేచ్ఛగా తిరిగేవానివే. నిన్ను ఈరోజు అనంతపురం అర్బన్లో ఉండి స్వేచ్ఛగా తిరుగుతూ నీ కార్యక్రమాలను నీ పాలనలు చేసుకుంటూ ఉన్నావు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈరోజు పోలీసు అధికారులు చట్టబద్ధంగా నిన్ను పిలిపించి మాట్లాడితే ఈ మాటలన్నీ మాట్లాడుతూ హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నావు. నీకు ఈరోజు ఒకటే చెప్తున్నాం, నీ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడితే ఈడ కార్యకర్తలుగా మేము ఎవరు చూస్తూ ఉండే ప్రసక్తి లేదు. ఇంకో విషయం చెప్తున్నావు, సుపరిపాలనలో భాగంగా ఈరోజు సూపర్ 6 ప్రోగ్రాం చేస్తే ఆ సభలో రైతులు ఏదో నష్టపోయారు, నా ఆస్తి నష్టపోయింది అని చెప్పేదో కారుకుతలు కూర్చున్నావు నువ్వు. ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు సమక్షంలో ఎవరైతే అక్కడ సభ జరిగే ప్రాంతంలో పార్కింగ్ విషయంలో కానీ సభలో కానీ నష్టపోతున్నారో, ఏదైతే పంట ఉందో ఆ పంట నష్టపోతున్నారో వారందరికీ అధికారుల సమక్షంలోనే వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఎకరాకి 31 రూపాయల చొప్పున దగ్గుబాటి ప్రసాద్ గారు ఏ రైతుకు నష్టం జరగకూడదు, మనం రైతుల పక్షాన్ని నిలబడిన వ్యక్తులు మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారని ఒక ఉద్దేశంతో సొంత నిధులు దాదాపు 12 లక్షల రూపాయలు మన రైతులకి అధికారుల సమక్షంలో చెల్లించడం జరిగింది. అది నీ సొంత ఊరిలో వాళ్ళే ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నావు తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, దగ్గుబాటి ప్రసాద్ గారి పైన. ఖబర్దార్ మహానంద్ రెడ్డి, నీ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ఊరిని చూస్తూ ఉండే ప్రసక్తి లేదు. నీ బుద్ధి మార్చుకొని నీ పని నువ్వు చేసుకో, అంతవరకే. కానీ ఇలా ఒక శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారి పైన, ప్రసాద్ గారి పైన ఇలా మాట్లాడటం సమంజసం కాదని చెప్పి తెలియజేసుకుంటాను. నీకు కొంచెమైనా ఆలోచన ఉంటే మీ ఊర్లో వాళ్ళని పిలిపించి మాట్లాడు. ఫోటోతో సహా ఉన్నాయి మేము అమౌంట్ వాళ్ళ అందజేత రైతులకు అందజేసేది. ఇవన్నీ అధికారుల సమక్షంలోనే జరగడం జరిగింది. ఏదో ఈరోజు పోలీస్ స్టేషన్కు నిన్ను పిలిపించారని చెప్పేసి ఏదో ఎమ్మెల్యే గారి పైన ఏదో ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతో నువ్వు నోటుకు వచ్చిన మాట్లాడితే మేము ఊరిని చూస్తూ ఉన్న ప్రసక్తి లేదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని
నీ నడవడిక మార్చుకొని బాగుంటే మీకు జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి ఖబర్దార్ మహానంది రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తున్నా అని చెప్పేసి అంటున్నావు. అధికారులు సమక్షంలోనే వారు సర్వే చేసి ఏ రైతుకి ఎంత నష్టపోతున్నాడు అని చెప్పేసి ఎకరా ప్రకారం మరి ఇక్కడ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రైతు ఉన్నాడు. ఆయనకి 2 ఎకరాలు ఆయన నష్టపోతే ఆయన ఎస్టిమేషన్ ప్రకారం 74,000 రూపాయలు, అంటే ఎకరాకి 31 రూపాయలు చొప్పున 74,000 రూపాయలు దగ్గుబాటి ప్రసాద్ గారు సొంత నిధులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా వీరభాస్కర్ రెడ్డి ఆ రైతుకు కూడా దాదాపు 42,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా శివశంకర్ రెడ్డి ఆయనకు కూడా 19,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా రామ్ భూపాల్ రెడ్డి మరి ఆయనకు 2 ఎకరాల 30 సెంట్లు ఉంటే కంది పంట ఉంటే ఆయనకు 72,000 రూపాయలు 850 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇలా 7 మంది దాదాపు రైతులు అక్కడ ఉన్నటువంటి భూమిని మరి కంది పంటను నష్టపోకూడదనే ఉద్దేశంతో మరి రైతులు సమక్షంలోనే వారికి అడిగి మీరు ఎంత నష్టపోతున్నారని చెప్పేసి కనుక్కొని కూడా మరి ఈరోజు మీకు అమౌంట్ చెల్లించడం జరిగింది. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మహానంది రెడ్డి, ఇవన్నీ నువ్వు మాట్లాడే ముందు ఓసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నీకు హెచ్చరిస్తున్నా.